డాడీ టీ షర్ట్లు పగారావా ఏం అడ్డా మట్టి తిరుగుతావు రోల్ చేయడానికి వస్తారు ఇప్పుడు ఏరే మీరందరూ టీ షర్ట్ పక్కరా వెనకరండి వెనకరా పక్కరండి అన్నా స్లోగన్ ఒక్కొక్కరు పోయింది చూడండి చూడండి మీడియా సైడ్ అన్నా ఇద్దరే అటొకరు ఇటొకరు ఉంటే శేఖర్ అన్న బలగానన్నా ఇద్దరు అన్న కిట్టన్నా చూడు అన్న అటొకరు మిగతా అడ్డం రాకండి అన్న ఫోటో వీడియోకి శేఖరన్న అటు ఇటు ఉండండి అటొకరు ఇటు ఉండండి ఆయన కట్టం అన్న అటొకరు ఇటు ఉండండి ఈ షాప్ ఉండండి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న ఒకరు పోసిన తర్వాత ఒకరు పోయండి అన్న వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం
సరే పోయి మీరు ఇట్లా కెమెరాలకు అడ్డం జరగకూడదు దయచేసి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రవీంద్రరావు. నేను అయితే ఈరోజు నేను ఒక బీసీగా ఉన్నందుకు తెలుగుదేశం పార్టీలో నేను చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా 1983 నుంచి నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు కూడా మాకు రాజకీయాలంటే తెలియదు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో మేము యువకులుగా ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా పాల్గొనేవాళ్ళు. దానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో మా ఊళ్ళో ప్రముఖంగా మా జగన్మోహన్ గారు ఆయన తెలుగుదేశం పార్టీలకు మమ్మల్ని టీఎస్ఎస్ పార్టీలో ఇన్వాల్వ్ చేయడం, అందరం కూడా రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బీసీలు గుర్తించి ఆ రోజు ఎమ్మెల్యే అవన్నీ కూడా మాకు అవగాహన రావడం. అప్పటి నుంచి కూడా మేమంతా కూడా ఈ తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉంటూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీసీకి అండగా ఉంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు బీసీకి స్థానిక సంస్థలో 34% రిజర్వేషన్ కల్పించినటువంటి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మంత్రులందరికీ, క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ కూడా, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు జనార్దన్ రావు గారికి అందరికీ కూడా తెలియజేసిన మేమంతా కూడా మా బీమా అన్ని సంక్షేమ పథకాల ద్వారా అయితేమి మిగతా కార్యక్రమాల ద్వారా అయితే మన బీసీకి దాదాపు 32,000 కోట్లు మన ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇవాళ స్థానిక ఈ సంస్థల్లో కానీ మన జిల్లాలో మన నియోజకవర్గంలో తీసుకుంటే బీసీలకి మన జనార్దన్ రావు గారు ప్రముఖ స్థానం కల్పించడం జరిగింది. ఈరోజు నన్ను ఒంగోలు ఏఎంసీకి చైర్మన్గా ఒక బీసీని చేయడం జరిగింది. అదేవిధంగా మన రామచంద్ర గౌడ్ని గౌడ కార్పొరేషన్ చైర్మన్గా చేయడం జరిగింది. మన రమాదేవి గారిని వడ్డేరు కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం జరిగింది, డైరెక్టర్గా నియమించడం జరిగింది. మన రమేష్ని నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించడం జరిగింది. అదే అనేక విధాలుగా ఆయనకి అవకాశం ఉన్నటువంటి మన అనంతమ్మ గారిని అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా నియమించడం జరిగింది. ఎప్పుడు ఏది కూడా ఆయన మనకు అవకాశం ఉన్నప్పటికీ బీసీకి మన జనార్దన్ రావు గారు ప్రముఖ స్థానం కల్పించడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉండి రాబోయే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో మనందరం కూడా మీరు ఒకటే గుర్తించండి, ఇతర పార్టీలో ఉన్న బీసీలాగా తెలుసుకోండి. మనకి ఏ పార్టీ అయితే మన బీసీని ఆదరిస్తుందో, ఏ పార్టీ అయితే మనకి తగిన గౌరవం ఇస్తుందో ఆ పార్టీలో వచ్చి తెలుగుదేశం పార్టీకి అభినందనలు తెలపడానికి వచ్చాము. కానీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిందే మలిగిన వర్గాలకి, వెనకబడ్డ వాళ్ళకి. తెలుగుదేశం పార్టీ ఇది ఏ కులానికి సంబంధించింది కాదు. మళ్ళీ పార్టీ అని బీసీలు ధైర్యమైన పార్టీ తెలుగుదేశం పార్టీ అని బీసీలందరికీ కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో మరి ఈ ఇక్కడ మన జిల్లాలోనే
మోర్మల్ మాగొండయ్య గారు కానీ, పాలేటి రామారావు గారు కానీ, శివట సామ గారు కానీ, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చేసిన రోజులు కూడా ఉండేవి మన జిల్లాలో బీసీలు. అదే కొనసాగుతుందన్నమాట. నెల్లూరు నుంచి దాకా ఎమ్మెల్సీ గారు ఎవరికైనా కానీ బీసీలు ఏ కులవని కానీ వీటిలో తెలుగుదేశం పార్టీకే తగ్గింది. తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. అందుకనే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీలు మాది పార్టీ అని తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ రోజు రిజర్వేషన్ ఈ బట్టే బలిగిన వర్గాలు కానీ ఏ కులవైనా కానీ ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీపీలు కానీ, జిల్లా పరిషత్ కానీ, మరి మున్సిపాలిటీ కౌన్సిలర్ కానీ ఆ రిజర్వేషన్ తోటే ఈ రోజు సభల్లో కూర్చోవడానికి స్థానిక సభల్లో అవకాశాలు దొరికింది తెలుగుదేశం పార్టీ. దానితోటి ఈ రోజు ఎమ్మెల్సీ ఇచ్చి చట్టసభల్లో మరి ఒక బీసీ మహిళని రూపాయల ఖర్చు లేకుండా ఎంత ఆనందం ఒక బీసీ మహిళకి ఆనందం వచ్చిందనేది తెలుగుదేశం పార్టీకి ప్రతి మహిళ, ప్రతి బీసీలు కూడా ఒక పాదవందనం చేయాల్సిన ఈ రోజున మాత్రం ఈ కార్యక్రమం ఇలా కలుసుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజున మనకి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ ఓడంలో అర్బన్లో 32% రిజర్వేషన్ దొరికింది. కాబట్టి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ఈరోజు మన లోకల్ ఎమ్మెల్యే రామచంద్ర జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల దృష్టిలో పెట్టుకొని 34% రిజర్వేషన్ కల్పించడానికి మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. అట్లాగే రూరల్లో వచ్చేసి 34%, టౌన్లో వచ్చేసి 33% రిజర్వేషన్ కల్పించారు. మనం గత ప్రభుత్వంలో పోలిస్తే అప్పుడు 10% తగ్గించేసి 24% రిజర్వేషన్ ఇచ్చి లేదా 16,800 పనులు రాకుండా చేశారు. అట్లాగే బీసీలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు మీ అందరికీ తెలిసిన విషయమే. తోట చంద్రయ్య గారిని కొంచెం మీద ఖర్చు పెట్టి ఎట్లా చంపేశారో తెలుసు. అట్లాగే గౌడ అనే అబ్బాయిని అతన్ని వేధించినందుకు ఏ విధంగా చంపేశారో తెలిసి లక్ష కట్టి బీసీలు మీద చేశారు. మన తెలుగుదేశం పార్టీ వచ్చేసరికి బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ. అట్లాగే పాదయాత్రలో మన నారా లోకేష్ బాబు గారు కానీ, అట్లాగే మీటింగుల్లో మన చంద్రబాబు గారు కానీ వడ్డీలు చేస్తామని దృష్టిలో పెట్టుకొని అనంతపురానికి చెందిన ఒక అంగన్వాడీ ఎంప్లాయీని ఎమ్మెల్సీగా చేసేది చాలా సంతోషం. ఆ వడ్డీలని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మొట్టమొదటిసారి మహిళల్లో అవకాశం కల్పించారు. అందులో కూడా ఎడ్యుకేషన్ ఎక్కువ లేదు, అట్లాగని అంటే ఆస్తులు అంతస్తులు లేవు, రాజకీయ లేదు. అటువంటి ఆమెని రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చేసి మొట్టమొదటిసారి ఎమ్మెల్సీగా చేసినందుకు ఈ రోజే ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. మాకు చాలా సంతోషం. రాజకీయం పెట్టారంటే తెలుగుదేశం పార్టీని మా ఒక్కర్లందరూ కూడా ఒక్కరిలో అంతా వచ్చేసి తెలుగుదేశం పార్టీ పెట్టారు. మేమంతా కూడా తెలుగుదేశం అండతోటే మేము ముందుకెళ్తామని చెప్పేసి మేమంతా ఒక్కర్లందరూ కూడా తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా నాకు అవకాశం కల్పించారు. అంటే 2014లో నా మహిళా కమిషన్గా నన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళడంలో మన రామచంద్ర జనార్దన్ గారు. నేను ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బీసీల అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాను. ఈరోజు స్థానిక సంస్థలు సమీక్షిస్తున్న తరుణంలో గత బీసీసీ ప్రభుత్వం 34% ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ని 24%గా చేసి మన బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన తరుణంలో మన కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో స్థానిక సంస్థలు సమీపిస్తున్న వేళ మళ్ళీ మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వీరందరూ కూడా కలిసి మళ్ళీ బీసీ ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా 34% రిజర్వేషన్ ఇవ్వడం చాలా సంతోషదాయకం. బీసీలకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలోనే వారి యొక్క మనుగడ సాధ్యం అనేది మన బీసీ సోదరులందరూ కూడా తెలుసుకోవాలి.
గతంలో ఎన్టీ రామారావు గారు వచ్చిన తరుణంలో అనేక రకాలైనటువంటి నాయకత్వాన్ని అయ్యన్నపాత్రులు కావచ్చు, యనమల రామకృష్ణులు కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు ఉన్న ఒక పెద్దతరం నాయకులందరూ కూడా ఆనాడు మన ప్రీతమ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క సారథ్యంలో బీసీ సోదరులందరూ కూడా ఒక మంచి ఉన్నత స్థానాన్ని నిర్వహించడం జరిగింది. నాకు కూడా కొత్తపట్నం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా 35 సంవత్సరాలకే మా ప్రీతమ శాసనసభ్యులు దాప్చర్ల జనార్దన్ రావు గారు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా సరే బీసీల యొక్క పెత్తనం కొనసాగాలన్నా, బీసీల యొక్క ఆత్మగౌరవం నిలబడాలన్నా అది ఒక తెలుగుదేశం పార్టీలోనే సాధ్యం. మా కొత్తపట్నం మండలంలో కూడా ఈ రోజు కూడా బీసీలు పెత్తనం చేయాలంటే అది ఒక తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుంది తప్పితే మరి ఏ పార్టీలో కూడా జరగలేదు. కాబట్టి ఈ యొక్క 34% రిజర్వేషన్ ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకి 20% వాటా కేటాయించడం జరిగింది. తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 1995లో ఆ 20% ఉన్న రిజర్వేషన్ ని 34%గా మార్చి బీసీల అభ్యుదయానికి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కృషి చేశారో మనందరం చూసాం. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వడ్ల పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకి అధికారాన్ని దూరం చేస్తూ 34% ఉన్న రిజర్వేషన్ ని 24%గా మార్చి రాష్ట్రంలో దాదాపు 16,800 మంది బీసీలను కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా, సర్పంచ్లుగా, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, అందరూ కూడా చైతన్యపరిచి రాజకీయంగా అభివృద్ధి పరిచి రాజకీయంగా ఎంతో చేసినటువంటి తెలుగుదేశం పార్టీ గతంలో 20% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా ఫస్ట్ తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు 95లో మళ్ళీ 34% రిజర్వేషన్ కల్పించి బీసీలందరూ కూడా అన్ని కులాలకి ప్రాధాన్యత కల్పించి అన్ని కులాలని బీసీలు సర్పంచులు అయితే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లుగా చేసిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. అదేవిధంగా మీరందరూ చూశారు, బీసీలంతా కూడా గమనించారు. అందుకే మూకుమ్ముడుగా పార్టీని తీసుకెళ్ళి వడ్డల పార్టీని బంగాళాఖాతంలో కలపడం జరిగింది. మనం చూసాం 34% ఉన్న బీసీ రిజర్వేషన్ని గత ప్రభుత్వం 24%కి తీసుకొచ్చి బీసీలు పొట్టగొట్టి బీసీలకు ఎంతో అన్యాయం చేసింది. అందుకని చెప్పి బీసీలు ప్రతి ఒక్కళ్ళు కూడా మనసులో పెట్టుకొని ఇటు పార్టీ బీసీలు అంటే తెలుగుదేశం అంటేనే బీసీలు, ఇంకా ఉన్న కొద్దిమంది కూడా బీసీలు వడ్డల పార్టీకి బుద్ధి చెప్పారు. కాబట్టి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, మన స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి అందరికీ కూడా పేరు పేరున ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించినందుకు, ఈరోజు మన ఒంగోలు నియోజకవర్గం తీసుకుంటే నాకు ఒంగోలు ఏఎంసీ చైర్మన్గా అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా రామచంద్ర గౌడ్కి గౌడ కార్పొరేషన్ డైరెక్టర్గా, రమాదేవికి వడ్డేర కార్పొరేషన్ డైరెక్టర్గా, అదేవిధంగా రమేష్కి నాయి బ్రాహ్మణ్ కార్పొరేషన్ డైరెక్టర్గా, మా అనంతంకి అన్నవరం దేవస్థాన డైరెక్టర్గా, మిగతా చాలామందికి బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం, మన జనార్దన్ గారు కూడా అన్ని కులాలకి ఈక్వేషన్ కరెక్ట్గా ఉందా లేదా అని ఆలోచించి అందరికీ కూడా న్యాయం చేయడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా బీసీలకి నేను ఈ సందర్భంగా తెలియపరిచేది ఏమంటే, మీరు ఆలోచించండి, మిగతా పార్టీలో ఉన్న బీసీలు అందరూ కూడా మనకి ఏ పార్టీ న్యాయం చేస్తుంది, ఏ పార్టీ మనల్ని ఆదరిస్తుంది, ఏ పార్టీలో మన గౌరవం ఉంది అనేది గమనించి మీరు కూడా రండి, మేమంతా కూడా స్వాగతిస్తాం. మీరందరూ కూడా మనందరం కూడా తెలుగుదేశం పార్టీలో ఎదగటం జరిగింది. తెలుగుదేశం పార్టీ మనకి అండ, మనందరం కూడా ఉండాలి తెలుగుదేశం వెంట అనేది నా అభిప్రాయం. కాబట్టి మనందరం కూడా తెలుగుదేశానికి సపోర్ట్ చేసి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మనందరం కూడా తగిన
పదవులు దక్కించుకొని తెలుగుదేశం పార్టీలో ఉండి గౌరవంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం.